హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మొక్కలకి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. పువ్వులు బాగా పూస్తున్నాయి, ఏమిస్తున్నారని కొన్ని కామెంట్స్ ద్వారా అయితే మీరు అడిగారు కదా. అప్పుడప్పుడు వీడియోస్లో చూపిస్తూ ఉన్నాను. 20 డేస్కి ఒకసారి ఏమేమి ఎరువులు ఇస్తున్నాను, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమి ఇస్తున్నాను అని. ఒక్కొక్కసారి 15 రోజులకు ఒకసారి కూడా ఇస్తానండి. అందుకు ఈ వీడియోలో కూడా చూపిద్దాము, మీకు ఉపయోగపడుతుందేమో కదా అని చెప్పేసి మీరు అడిగారు కదా. ఒక్కొక్కసారి ఒక ఎరువులు, ఒక్కొక్కసారి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు. మనం ఒకటే రకమైనది ఇవ్వాలని ఏం లేదు. మనకి ఏది అందుబాటులో ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది, న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని మనం ఏ అమౌంట్ ఖర్చు పెట్టకుండా మొక్కలకి మంచిగా బలానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వచ్చండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే వేయడం మర్చిపోకండి. నేను ఇది రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే మాకు మరింత వీడియోస్ పెట్టాలి అన్నా, ఇంత బూస్టప్ రావాలి అంటే మీరు ఇచ్చే లైకే అండి. నచ్చితే మటుకు వీడియో లైక్ వేయడం మర్చిపోకండి, ఓకేనా. ఇవాళ చూస్తున్నారు కదా ఎంత మంచిగా పువ్వులు, అంత మొక్కలు ఫ్రెష్గా చాలా హెల్తీగా ఉన్నాయి. డైలీ కన్నా మరింత కొంచెం పచ్చదనము చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి నాకు ఇవాళ. ఎందుకో తెలుసా, నిన్న వర్షం పడింది. ఇప్పుడు ఇంకా ఎండలు ఫుల్గా ఉన్నాయి కదా. ఈ ఎండాకాలంలో కూడా వర్షం పడితే మొక్కలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా. చాలా బాగున్నాయి కదా. డైలీ మనం వాటర్ 2 పూట్లు వేసుకుంటూ, ఒక్కొక్కసారి ఒక రోజు స్కిప్ చేసినా కూడా, నేను డైలీ అయితే పోసుకుంటానండి. సాయంత్రం పూట స్కిప్ చేసినా కూడా మొక్కలకి అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే కంపోస్ట్ ప్రాసెస్లో ఎక్కువగా మొక్కలు పెడుతూ ఉంటాను కాబట్టి ఆ మాయిశ్చర్ అనేది పట్టుకొని ఉంచుకుంటుంది, డ్రైగా తొందరగా అవ్వదన్నమాట. అలా ఇంకా ఈ ఫ్లవర్స్ మొక్కలకి, కాయగూర మొక్కలకి, ఫ్రూట్స్ మొక్కలకి ఇవాళ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా క్రోటన్స్ అవి కొన్ని కొన్ని ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలకి ఏమి ఇవ్వట్లేదు. కానీ కొన్ని ఇంపార్టెన్స్ మొక్కలకి, పెద్ద సైజుకి ఫ్లవర్స్ రావాలన్నా, ఇది కాయగూరలు బాగా రావాలన్నా మనం కంపల్సరీ 15 రోజులకు ఒకసారి లేదా 20 రోజులకు ఒకసారి కంపల్సరీ ఇవ్వాలండి. నేనైతే ఇస్తూ ఉంటాను. మీరు కూడా అడిగారు కదా అని వాళ్ళ ఎలాగో ఇస్తున్నాను కదా అని ఒక వీడియో చేశాను. నిమ్మ మొక్క అండి ఇది. జామ మొక్కకు, నిమ్మ మొక్కకి, ఇలా ఫ్రూట్స్ మొక్కకు కూడా కొన్ని ఇద్దామనుకున్నాను. ఫ్రూట్స్ మొక్కలు అయితే ప్రజెంట్ నా దగ్గర 5 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే జామ, నిమ్మ, మ్యాంగో, అలాగే ఏమంటారు నేరేడు పళ్ళ మొక్క ఉంది. అలా ఒక 5 ఉన్నాయన్నమాట. తెచ్చుకోవాలండి. ఇంకా జూన్లో తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను. ఈసారి ఫ్రూట్స్ మొక్కలు అయితే బాగానే తెచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి సపోటా లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి ఇవాళ నేను. సపోటాలు బాగా మాగిపోయిన సపోటాలు అయితే కేజీ వరకు ఉన్నాయి. ఇవి ఏం చేసామంటే మేము ఒక ఊరు వెళ్ళే ముందు తీసుకున్నామన్నమాట సపోటాస్. ఊరికి తీసుకుపోవడం మర్చిపోయాము, ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను అలాగే మర్చిపోయాను. ఇన్ని పనులు వేస్ట్ అవ్వడం ఎందుకని చక్కగా నాకు మొక్కలకైతే లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకుందామని గుర్తైతే వచ్చింది. అన్నీ మేము వచ్చేసరికి బాగా ముగ్గిపోయి చెడిపోయి ఉన్నాయన్నమాట. ఇవి మన మొక్కలకి చాలా మంచి రిజల్ట్ అండి. ఇలా బనానా కానీ, బాగా మాగిపోయిన అరటిపళ్ళు కానివ్వండి, సపోటాలైనా, ఫ్రూట్స్ ఏవైనా మన మొక్కలకి పనికొస్తాయి. ఇంక ఇలా తీపిదనం ఎక్కువ ఉండే సపోటాలు కానీ, బనానాలు కానీ ఇంకా రిజల్ట్ ఉంటుందండి. ఇవి మొత్తం బాగా మ్యాష్ చేసేస్తున్నాను. నేనేం చేస్తానంటే నిన్ననే దీంట్లోకి వేసేసి ఒక పావు వంతు బెల్లం కలిపేసాను. ఇవి కేజీ వరకు ఉంటాయండి పండ్లు. కేజీ పండ్లు ఉంటే ఒక పావు కిలోకి ఎక్కువగా బెల్లం వేసాను అంతే. హాఫ్ కిలోకి తక్కువగా, పావు కిలోకి ఎక్కువగా ఆ మధ్యలో వేసాను. వేసేసి అలా ఉంచేసాను. చూసారు కదా, నీళ్ళన్నీ ఊరిపోయి బాగా అది ఫర్మెంట్ అవుతూ ఉంది. నిన్న వేసాను, ఈరోజు ఉదయం మొక్కలకి ఇస్తూ ఉన్నాను. చాలా మంచి ఫ్లేవర్ అండి. ఆ బెల్లము ఆ పళ్ళలో అంతా అలా పట్టేసుకొని ఒక పుల్లటి తీపి వాసన వస్తుంది. మొక్కలకి చాలా మంచి బలం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే. ఎండాకాలంలో ఎక్కువగా ఎరువులు డైరెక్ట్ ఇచ్చే కన్నా ఇలా లిక్విడ్ రూపంలో ఇస్తే మరింత రిజల్ట్ ఉంటుంది మొక్కలకి. ఇంకొక విషయం అండి, ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మనం సాయంత్రమే వాటర్ వేసి ఉండాలి. లేదా మనం ఇది సాయంత్రం ఇస్తే ఉదయం మొక్కలకి వాటర్ వేసి ఉండాలి. కొంచెం తేమగా ఉండాలి కుండీలు వచ్చేసి. నేను ప్రతి వీడియోలో ఇలా ఇచ్చినప్పుడల్లా ఎరువులు చెప్తూ ఉంటాను. ఇక్కడ ఈ బ్యాగ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, అచ్చం గ్రో బ్యాగ్స్ తిరే ఉన్నాయి కదండి. ఫినిషింగ్ వచ్చేసి రైస్ బ్యాగ్స్ అవి.
సిమెంటు రైస్ బ్యాగ్స్తో నేను గ్రో బ్యాగ్స్ లాగే చేసి పెట్టుకున్నాను. చాలా చక్కగా చూడడానికి గ్రో బ్యాగ్స్ లాగే ఉన్నాయి. బేస్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా ఇన్స్టెంట్గా జస్ట్ చాలా ఈజీగా నిమిషంలో తయారు చేసేసుకోవచ్చు. మనకు ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా కొన్ని గ్రో బ్యాగ్స్, నేను అంటే రైస్ బ్యాగులతోనే గ్రో బ్యాగ్స్ లాగా మిషన్ కుట్టు వేసుకున్నాను. అలాగే మనం చేతి కుట్టుతో కూడా వేసుకొని అలా చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూపించిన ఈ బ్యాగ్స్ వచ్చేసి చాలా ఇన్స్టెంట్గా, అసలు మిషన్తో ఏం పని లేకుండా, శ్రమ పడకుండా జస్ట్ అలా ఒక సెకండ్లో అంటే ఒక నిమిషంలో చేసేసుకోవచ్చు అండి. నేను ఒక వీడియో పెడతాను ఈ బ్యాగ్స్ మీద వచ్చేసి. నాకు చాలా బాగా నచ్చాయి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూడడానికి గ్రో బ్యాగ్స్ లాగే ఉంటాయి. అన్ని ఆకుకూరలు పెట్టుకున్నాను అందులో. ఇక్కడ వచ్చేసి నిమ్మ మొక్కకు, జామ మొక్కకు, నాటు గులాబీ మొక్కకు, నేరేడు పండ్ల మొక్కకు, మ్యాంగో మొక్కకు అలా ఇస్తున్నానండి. దీని తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ లైన్ అంతా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. వాటికి నేను కంపల్సరీ 20 రోజులకు ఒకసారి ఇలాంటివి ఏవో ఒకటి ఎరువులు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయకుండా కొన్ని ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి. మనం వాటికి బలం ఇస్తేనే కదా కుండీల్లో మొక్కలు మనకి మరింత రిజల్ట్ చూపించేది. దానిని ఎంత బాగా చూసుకుంటే మొక్కల్ని మనకంతే హ్యాపీగా ఉంటాయన్నమాట. అంటే మనం అంత హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా అవి మనను చూసుకుంటాయి. మందారాలు, ఇలా పొగడబంతి ఫ్లవర్స్, గులాబీలు, మల్లెలు, ఇలా డైలీ ఫ్లవర్స్ కొన్నైనా ఉంటూ ఉంటాయి. ఈ మొక్కలకన్నీ కూడా ఇస్తున్నాను. బంతిపూల మొక్కలు ఉన్నాయి, వంకాయ మొక్కలు, టమాటా మొక్కలకి అన్నిటికీ ఇచ్చానండి. ఆ బకెట్ నిండుగా ఉన్నాయి కదా వాటర్ వచ్చేసి 1 kg సపోటా బెల్లం అంతా మిశ్రమం అంతా క్వాంటిటీ చెప్పలేదు కదా, అదంతా ఒక మగ్గు. ఇప్పుడు నేను వాటర్ ఇస్తున్నాను కదా, ఆ మగ్గు ఒక మగ్గు ఇంకొక పావు మగ్గు అయితే ఉంటుందండి. అంత క్వాంటిటీ ఉంటుంది మిశ్రమం వచ్చేసి, అంటే సపోటా గుజ్జు అంతా వచ్చేసి. దానికి నేను ఆ పెద్ద బకెట్ ఉంది కదా, పెయింట్ బకెట్, దాని నిండా వాటర్ వేసేసానండి. జస్ట్ మనం ఒక ఐడియాతో చేసేసుకోవచ్చు. కంపల్సరీ క్వాంటిటీ అంటే చెక్ చేసుకోవాలని ఏం లేదండి. ఆ బకెట్లోకి నేను ఆ మగ్గు అంతా ఉండే గుజ్జుని అయితే వేసేసాను, సపోటా గుజ్జుని. మగ్గుకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఫుల్గా వాటర్ వేసేసాను. మనకు అప్పుడే తెలుస్తుందండి ఎలా ఉన్నాయి వాటరు క్వాంటిటీ, ఎలా ఉన్నాయి, చిక్కగా ఉందా, పల్చగా ఉందా అని మనం చెక్ చేసుకొని మొక్కలకి ఎంత ఇచ్చుకోవాలి, ఏ మొక్కకు ఎన్ని ఇచ్చుకోవాలో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. పెద్ద సైజు మొక్కలకి అయితే 2 మగ్గులు ఇవ్వాలి. చిన్న సైజు మొక్కలకి 1 మగ్గు, ఇంకొక మరీ చిన్న సైజు మొక్కలకి 1/2 మగ్గు అలా ఇచ్చుకుంటే పోతే సరిపోతుంది. కొన్ని బకెట్ నిండా వాటరు, లిక్విడ్ ఫర్టిలైజరు ఏ మొక్కలకైతే ఇంపార్టెంటో వాటి అన్నిటికీ ఇచ్చాను. ఇలా 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి మనం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. మార్చి ఇచ్చుకోవచ్చు, అదే అనేవి కాదు, రకరకాలుగా ఉన్నాయి మనకు. ఓకే అండి, ఇదండి వాళ్ళ వీడియో. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్లో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు కూడా మీ మొక్కలకి ఏవో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి ప్రతి 20 డేస్కి ఒకసారి. ఈజీ మెథడ్లో మీకు వీలైనటివి చేసుకొని ఇవ్వడం వల్ల మొక్కలు మరింత హెల్తీగా మంచి గ్రోత్తో వస్తాయండి. ఓకే అండి, బాయ్.